ఒక్క సముద్ర తీరంలో ఒక చిన్న ఇసుక రేణువు ఉండేది. అది తన జీవితం గురించి చాలా బాధపడుతుండేది. నేను ఎంత అల్పురాలిని, అందరూ నామీద నడుచుకుంటూ వెళ్తారు, నన్ను ఎవరూ పట్టించుకోరు అని ఎప్పుడూ కుమిలిపోయేది. ఒకరోజు ఒక పెద్ద అల వచ్చి ఆ ఇసుక రేణువును సముద్రం లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక ముత్యపు చిప్ప, ఆయిస్టర్, దానిని తన లోపలికి తీసుకుంది. ఇసుక రేణువుకు అక్కడ చాలా ఇబ్బందిగా అనిపించింది. చీకటిగా, ఒత్తిడిగా ఉంది. దేవుడా, నన్ను ఎందుకు ఈ బందీఖానాలో ఉంచావో, నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది అని ఏడ్చింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఒక జాలరి ఆ చిప్పను తీసి తెరిచాడు. లోపల ఉన్న ఆ ఇసుక రేణువు ఇప్పుడు ఒక అపురూపమైన, మెరిసిపోయే ముత్యంలా మారిపోయింది. అది ఇప్పుడు ఎంతో విలువైనది. రాజుల కిరీటాల్లో అలంకరించబడే అంత గొప్ప స్థాయికి చేరుకుంది. ఆ ఇసుక రేణువుకు అప్పుడు అర్థమైంది, ఆ చీకటి, ఆ ఒత్తిడి తనను నాశనం చేయడానికి కాదు, తనను ఒక విలువైన ముత్యంగా మార్చడానికి దేవుడు అనుమతించిన శ్రమలు అని. కథలోని సందేశం: మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు ఎదురైనప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని, దేవుడు మనల్ని మరిచిపోయాడని అనుకుంటాం. కాని దేవుడు ఆ శ్రమల ద్వారా మనల్ని మలిచి లోకానికి ఒక వెలుగులా, విలువైన వ్యక్తిలా మారుస్తాడు. వాక్యం: శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదం.